జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జనవరి 4 నుంచి జనవరి 10వ తారీఖు మధ్యలో జరిగే ఈ సంవత్సర మొదటి వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నంలో మరి వృశ్చిక రాశి వారికి ఈ నెల ప్రారంభంలో అంటే ఈ వార ప్రారంభంలో ఈ వారం అంతా కూడా ధనస్థానంలో 4 గ్రహాలు ఏర్పడడం జరిగింది. అంటే ఏదైనా ఒక గ్రహం ధనస్థానంలోకి వచ్చినప్పుడు ఆ కారకత్వాల ద్వారా జాతకుడికి ధనయోగం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ధనం అన్నది కేవలం ఈ ధన రూపంలో ఉండే క్యాషే కాకుండా ఏదైనా ఒక మాట సహాయం కానీ ఒక వస్తు రూపంలో కానీ ఇవి కూడా లభించే అవకాశం ఉన్నది. అలాగే గురువు ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు ప్రస్తుతం అష్టమ స్థానంలో భాగ్యాధిపతి చంద్రుడితో కలిసి గజకేసరి యోగం ఏర్పడింది. ఇది కూడా జాతకుడికి ఒక అదృష్ట యోగం లాంటిది. అష్టమంలో ఉన్నటువంటి గ్రహం ఎప్పుడూ కూడా ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ కారకత్వాలకి ఏదో ఒక శుభవార్త లాంటిది కూడా రావడం జరుగుతుంటుంది. అందువలన ఈ గురువు ఈ వృశ్చిక రాశి వారికి కుటుంబ స్థానాధిపతి అలాగే సంతాన స్థానాధిపతి. ఈ 2 విషయాల్లో ఏదో ఒక శుభం అన్నది ఒక ఆకస్మిక శుభవార్త లాంటిది వింటారు. అంటే ఏదైనా మీ కుటుంబంలో ఒక సంతానం కలుగుతున్నారను, అంటే మీకే సంతానం కలుగుతుందను, అలాగే సంతానానికి ఏదైనా ఉద్యోగమో పెళ్ళో కుదిరిందను, అంటే కుటుంబ విషయంలో ఏదో ఒక శుభవార్త ఈ సమయంలో మీరు వినడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎప్పుడైతే మనకి భాగ్యాధిపత్యం కూడా కలిసాడో ఒక దైవికంగా ఒక అదృష్టం లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ రాశి వారికి విశేషమైనటువంటి ధన యోగాలు ఏర్పడడం జరిగింది. దానివల్లతో పాటుగా 2-8 స్థానాల మధ్య ఏర్పడిన పరివర్తన యోగం. ఏదైనా ఒక జన్మజాతకంలో కానీ ఒక గోచారంలో కానీ ఆ నెలలో ఆ వారంలో ధనయోగాలు ఎలాగున్నాయి అని తెలుసుకున్నప్పుడు ఈ 2వ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ లేదా 11వ స్థానంలో కానీ గ్రహాలు ఉంటే ఆయా కారకత్వాల ద్వారా ధనయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు ధన అష్టమాధిపతుల మధ్య ఏర్పడిన పరివర్తన విశేషమైనటువంటి ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే రవి అక్కడ ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కుజుడు కూడా అక్కడే ఉన్నాడు. స్వయం కృషితో రాష్ట్రాధిపతిగా ధనస్థానం స్వయం కృషితో మీ కుటుంబ సభ్యుల్ని కుటుంబ సమస్యల్ని మీరు పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అలాగే మీ యొక్క ఉద్యోగం ద్వారా అయితేనే కష్టం ద్వారా అయితేనే చాలా వరకు కుటుంబానికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సందర్భంలో కొంతవరకు కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు మాట పట్టింపులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ కుటుంబ స్థానంలో తండ్రి కారక గ్రహం రవి, సోదర కారక గ్రహం కుజుడు, అలాగే చిన్నపిల్లలకి అంటే తర్వాత పుట్టిన వాళ్ళకి చిన్న చెల్లెలకి చిన్న తమ్ముడికి కారణమైనటువంటి బుధుడు. ఈ గ్రహాలన్నీ కుటుంబ స్థానంలో ఏర్పడడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే ఎక్కడన్నా కుజుడు ఉన్నాడంటే అక్కడ కొన్ని డిస్ప్యూట్స్, కొన్ని అభిప్రాయ భేదాలు, కొన్ని పెద్దరకాల మధ్య వచ్చే సమస్యలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఏదో ఒక విషయంలో అది ఆకస్మికంగా వచ్చే ధనం వల్ల, కుటుంబ ఆస్తి కొరకు, లేదంటే కుటుంబ బాధ్యతలు ఎవరు పంచుకోవాలి, తర్వాత వాళ్ళకి ఎవరైనా ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలి అన్న విషయంలో, ఈ ధనం ఎవరెంత కంట్రిబ్యూట్ చేయాలి అన్న విషయంలో తీవ్రమైనటువంటి విభేదాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక మంచి కార్యక్రమం కోసమే అందరి మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన విభేదాలు కొంతవరకు ఎక్కువై అది కుటుంబ విచ్ఛిన్నాన్ని కూడా కొంత కారణం అవడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం, అలాగే మీ మీద ఇతరుల ఒత్తిడి లాంటిది ఉండడం వల్ల ఈ కుటుంబ విషయాల్లో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, కొంత బంధుప్రేమ కొంత స్వార్థం మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి ఈ కుటుంబ సమస్యల్ని పరిష్కరించలేకపోవడం జరుగుతుంది. అందువలన ఈ సమయంలో ఎస్పెషల్లీ కొద్ది రోజుల పాటు ఇంచుమించుగా ఈ సంక్రాంతి వెళ్ళేంత వరకు కూడా ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక విషయాల్లో కానీ స్థిరాస్తి విషయాల్లో కానీ ముఖ్యమైనవి వాయిదా వేసుకొని పండగ వెళ్ళిన తర్వాత
అంతా ఏ గ్రహాలు ఆ గ్రహాలు మారడం జరుగుతుంటే తర్వాత మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ సమయంలోనే బంధువులంతా కలుసుకోవడం వల్ల ఇటువంటి విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు సహనంతో, ఓర్పుతో, మౌనంతో వ్యవహరించడం మంచిది. ఏమాత్రం తొందరపడినా చిన్న అవకాశం కోసం మిగతా వాళ్ళంతా ఎదురు చూస్తుంటారు. మీరు ఎప్పుడు మాట వదులుతారా, నోరు జారుతారా, లేదంటే మాట్లాడతారని చూస్తూ ఉంటారు. చాలా వరకు మీరు కొంత ఓర్పుతో ఉంటే అన్ని సమస్యలు వాటికవే పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు కొంతవరకు ఏదో ఒక ఒత్తిడి మీ మీద ఏర్పడడం జరుగుతుంటుంది. అంతర్గతంగా మీకు ఉద్యోగపరంగా కూడా ఈ సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఏదన్నా మీరు రహస్యంగా కొంత పోగొట్టుకున్న ధనం, అది స్పెక్యులేషనో, షేర్ మార్కెట్టో, ఇతర కారణాల వల్ల కొంత ధనాన్ని మీరు నష్టపోయినా ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకి మీరు చెప్పలేకపోవడం వల్ల కొంత తర్జన భర్జనలు, కొంత మదన పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఉన్న విషయాన్ని మీరు పర్ఫెక్ట్గా ఈ సమయంలో చెప్పడం వల్లే మీ యొక్క సమస్యకి పూర్తి పరిష్కారం రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా అన్ని విషయాలు దాయకుండా అంతా మీ కుటుంబ సభ్యుల మధ్య మీరు ఓపెన్ అవ్వడం వల్ల మీ సమస్యకి ఫుల్ స్టాప్ పడుతుంది. చివరికి కథ సుఖాంతం అవుతుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు కంప్లీట్గా సోమవారం రోజు శివాలయంలో ఈశ్వరుడికి ఆవు పాలుతో పంచదార కలిపి అభిషేకం చేయడం వల్ల కానీ, చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల కానీ, అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని ఒక 3 సార్లు పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. జ్యోతిష శాస్త్రానికి, వాస్తు శాస్త్రానికి కంప్లీట్గా ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. మన దశను బట్టి, మనకి జరుగుతున్నటువంటి పీరియడ్ని బట్టే మనం నివసించే గృహం కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కోయిన్సైడ్ అవుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మీరు సొంత గృహం మీకు ఏదో ఊర్లోనో, వేరే స్టేట్లోనో, వేరే రాష్ట్రంలో ఉంటుంది. మీ యొక్క సొంత గృహం మీ తండ్రి గారిదో, తాతగారిదో మీకు వారసత్వంగా అందులో హక్కు ఉంది అనుకుందాం. మీరు వేరే సిటీలో, ఈవెన్ అమెరికాలో కానీ, ఆఫ్రికాలో కానీ, హైదరాబాద్లో ఎక్కడున్నా సరే మీరు ఒక ఇల్లు అద్దెకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కేవలం మీ సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో అదే వాస్తు దోషంతో ఉన్న ఇల్లు మాత్రమే మీకు దొరుకుతుంది అద్దెకు ఉండడానికి. లేదు మీరు కొనుక్కోవాలన్నా కూడా అటువంటి వాస్తు దోషం ఉన్న ఇల్లే మీకు కుదరడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వాయువ్య దోషం ఎవరికైతే వారి గృహంలో ఉంటుందో వారు నివసిస్తున్న గృహంలో కానీ, కొంటున్న గృహంలో కానీ అదే వాస్తు దోషం అన్నది కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కువగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పిల్లలకి ఈ పెళ్ళిళ్ళు, అలాగే వాళ్ళ ఉద్యోగాలు, అలాగే విదేశ ప్రయత్నాలు, విదేశంలో ఉండడం, అక్కడ ఉద్యోగం లేకపోవడం, ఇవన్నీ కూడా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ప్రధానంగా ఉన్నటువంటి నైరుతి మరియు వాయువ్య దోష ప్రభావం వల్ల సరిగ్గా మీ యొక్క అమ్మాయినో, లేదంటే మనం ఏదో అనుకుందాం, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, బాగా చదివించారు, డిగ్రీ పూర్తయింది, ఉద్యోగం వచ్చింది, ఒక 2 సంవత్సరాలు ఉద్యోగం చేస్తుంది. మీరు ఒక పెళ్ళి ప్రయత్నం చేసి అమ్మాయిని అడుగుతారు, ఏదో చూడమంటుందో చెప్తుంది. మీరు ఈ ప్రయత్నం చేస్తుండగానే సడన్గా ఏదో ఆఫీసులో ఎవరు ఇష్టపడుతున్నారో మేము ఆ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎటూ తేల్చుకోలేక సందిగ్ధ పరిస్థితి, మీ మాట వింటున్నట్టే ఉంటుంది, మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. పక్క నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళలో ఉంటారు, మీ ప్రయత్నాలు మీలో ఉంటారు. ఏ సమస్య కూడా తేలడం అయితే ఉండదు. దానివల్ల ఇల్లంతా కూడా సమస్యగా మారి మిగతా వాళ్ళ మీద కూడా దాని ప్రభావం చూపడం జరుగుతూ ఉంది. సో ఏదైనా మరి ఈ నైరుతి ప్రభావం వల్ల యజమాని అవ్వచ్చు, ఈ వాయువు ప్రభావం వల్ల ఈ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతి ప్రకారం కంప్లీట్గా ఇటువంటి ప్రభావం వచ్చింది అంటే మీ పిల్లలు ఎవరో ఒకరు ఈ విధంగా చెప్పినప్పుడు అది మీకు సమ్మతమా, అది ఓకే అసలు సంగతి. లేని పక్షంలో సాధారణంగా వాళ్ళకి రాహు, కేతువు ఇలాంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటాయి. ఆ దశ పక్కన పెట్టి ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం మీద దృష్టి పెట్టి ఈ 2 సమస్యల్ని కంప్లీట్గా ఉంటాయి. ఇంకా లవ్ అఫేర్ మీ కుటుంబంలో ప్రస్తావన వచ్చింది అంటే అక్కడ వాయువు దోషం ఉన్నట్టే, ఇంక తిరిగే లేదు. ఇంకా కొద్దిగా అనెతికల్ ఉన్నది, అనాచారం ఉన్నది, ఏరియా క్యాస్ట్ ఏదో అనుకుందాం, అక్కడ నైరుతి ప్రాబ్లం ఉన్నది. ఈ 2 సరి చేసుకుంటే టెంపరీగా కొన్నాళ్ళు ఆ గృహాన్ని ఏదో విధంగా మార్చేసి వేరే గృహంలో నివాసం ఉండడం వల్ల
కొద్దిగా ఒక 40-45 రోజులు కట్టడి చేస్తే ఆటోమేటిక్గా ఇలాంటి అఫైర్లు ఏమో ఇలాంటి అనెతికల్ అఫైర్లు ఏమైనా ఉంటే అవి పోతే మళ్ళీ సాంప్రదాయంగా వివాహం జరిగే అవకాశం ఉంది. సో ఎన్నో సమస్యలకి ఈ వాస్తు కూడా ఒక దోషంగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే మనం ఇంట్లోనే ఆలోచిస్తాం, ఆ ఇంట్లో నిర్ణయం తీసుకుంటాం, ఆ ఇంట్లోనే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి గృహం ఇంపార్టెంటు. మరొక ముఖ్య విషయం ఏంటంటే మీ గృహంలో పనికిరాని వస్తువులు ఒక సంవత్సరం అయినా కూడా దాని ఉపయోగం మనకు ఉండదు. అది కంప్లీట్గా ఇటువంటి డ్యామేజ్లో ఉన్న వస్తువులు, ఇరిగిపోయిన వస్తువులు, పనికిరాని వస్తువులు, వాడని వస్తువులు ఇమీడియట్గా రిమూవ్ చేయడం వల్ల కూడా ఇటువంటి ప్రేమ వ్యవహారాలు, నిరుద్యోగ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. స్వస్తి.